ప్రైజ్ లార్డ్ అందరికీ వెల్కమ్ టు నీ సన్నిధి ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు? ఐ డోంట్ నో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ మ్యారేజ్. చాలామంది మరి అడుగుతూ ఉన్న ప్రశ్నలు మరి మ్యారేజ్ గురించి. యవనస్తులు చాలామంది చూస్తున్నారు, పెళ్ళైన వారు కూడా చాలామంది చూస్తూ ఉంటున్నారు. మరి దేవుని ప్రేరేపణ చేత అలాగే నేను అనేక ప్రసంగాలు విన్నా మ్యారేజ్ విషయంలో. కొన్ని నాకు తెలిసిన మాటలు కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పే మాటలు మీకు తెలియపరచాలని ఆశపడతా ఉంటున్నాను. బైబిల్లో మన అందరికీ తెలుసు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు చెప్పిన మాటలు. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఆయన మాటలు చాలా చాలా శ్రేష్టమైన మాటలు. మనుషులు ఒంటరిగా ఉండడానికి కొరకు దేవుడు చేయలేదు, జతగా దేవుడు చేశాడు, కుటుంబీకులుగా దేవుడు చేశాడు. కుటుంబంలో ఉంటున్న వారికి కూడా మళ్ళీ ప్రతి ఒక్క స్టేజెస్లో మనకి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, బంధువులు, స్నేహితులు, వెల్ విషర్స్, అలాగే మోటివేటర్స్, పెద్దవారు, ఎల్డర్స్, అలాగే మన టీచర్స్, ప్రొఫెసర్స్, అందరినీ మన జీవితంలో ఎంతమందిని దేవుడు మన మన ప్రయాణంలో దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు కదా. ఎంతోమంది మనల్ని ప్రేరేపిస్తూ సరైన త్రోవలు నడిపించేవారు ఉన్నారు, త్రోవ నుండి తప్పించేవారు ఉన్నారు. అయితే ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో మనం చూసినట్లయితే చాలా చాలా చాలామంది త్రోవ తప్పిపోతూ ఉంటున్నారు. అందుని బట్టి దేవుడు కొన్ని మాటలు ఈరోజు బయలుపరచాలని ఆశపడతా ఉంటున్నారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని వింటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం యవనస్తులుగా ఉన్న మీరు, స్త్రీలైనా పురుషులైనా, మ్యారేజ్ చేసుకోక మునుపు కొన్ని విషయాలు మనము ఆధ్యాత్మికంగా మనం తెలుసుకుంటే, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఏదైనా దేవుడి నుండే రావాలి. పిల్లలు, బహుమానాలు దేవుడి నుండే రావాలి. అలాగే సుబుద్ధి గల భార్య దేవుడిచ్చు దానం అని దేవుడి నుండి రావాలి. అంతేకాదు సత్పురుషుడు కూడా మరి దేవుడి నుండే రావాలి. మరి మరియకు మరి చక్కని భర్తను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు యోసేపు. హీఈస్ అ వెరీ జెంటిల్ మ్యాన్. ఇన్సల్ట్ చేసేవాడు కాడు. మరి ఒక స్త్రీ కన్యక మరి పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయింది అని తెలిస్తే కనుక ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. యు నో దట్ రైట్. ఇంకా మనము మాట్లాడేది ఏ సంవత్సరం అంటే 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. బట్ ఆయన ఎంత జెంటిల్ మ్యాన్, ఎంత దేవునికి లోపడ్డాడంటే, మరి దేవుడు ఈ లోకంలో యేసయ్య పుట్టినప్పుడు ఒక తండ్రిగా, బయాలజికల్ ఫాదర్గా యోసేపుని ఎన్నుకున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తే గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి మరి వారి వారి జతను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. బైబిల్లో ఉంది, యెషయా గ్రంథంలో, ప్రతి పక్షికే కానీ ప్రతి పశువుకే కానీ అలాగే మనిషికి ఇంకా ఎక్కువగా దేవుడు సాటైన వారిని, సాటైన సహకారిని, సాటైన వారిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆదాముని దేవుడు చేసిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండడం దేవుడు చూసి మరి కరెక్ట్ టైంకి ఆయనకి పని అప్పగించి పనులు చేస్తూ ఉంటుండగా ఖచ్చితంగా ఒక స్త్రీ ఉండాలి, కష్టపడుతున్నారు కాబట్టి ఒక సహకారి ఉండాలని చెప్పేసి దేవుడు మరి ఆదాము మరి చేసిన తర్వాత మరి కొన్ని దినాల తర్వాత దేవుడు ఆయన కొరకు మరి అవ్వను కూడా చేశాడు. మరి ఆయన పక్కట ఎముక నుంచి మరి ఎముకను తీసి చేసినట్టుగా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం, వై ఫ్రమ్ ద సైడ్ రిబ్ నుంచి ఎందుకు తీసాడు దేవుడు? మరి కాళ్ళ దగ్గర నుంచి కూడా తీయచ్చు కదా అంటే, కాళ్ళ దగ్గర నుంచి తీస్తే తొక్కి వేస్తారేమో అని, అలాగే తల మీద నుండి తీస్తే ఆమె నెత్తి మీద కూర్చోకూడదని పక్క నుండి సరి సమానంగా సాటైన వారిగా దేవుడు చేసి ఉన్నాడు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, స్త్రీలు అన్ని విషయాల్లో కూడా దే ఆర్ షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువనే చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ముందు తెలివితేటలు తక్కువగా ఉందనుకుంటాం, కానీ ఈ మధ్య కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా మరి గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటున్నారు. దేవుడు అలాగ చేసి ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేశారు. సరే, ఇదంతా మనకి తెలిసినదే. అసలు ఈ మ్యారేజ్ ఎందుకు అని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము మన స్వరూపములో నరులను నిర్మించుకుందామని యేసయ్య మరి దేవాది దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మరి నరుణ్ణి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో ఈ యొక్క మానవులు దేవుని బిడ్డలుగా చాలామంది అవ్వాలని, దేవునితో మరి కలిసిమెలిసి ఉండాలని దేవుడు మనల్ని క్రియేట్ చేసి ఉన్నాడు. కానీ ఇవాళ రేపు మనం చూస్తే ఎక్కువ అటాక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే మ్యారేజ్లోనే జరుగుతూ ఉంటున్నాయి. మ్యారేజ్లో జరిగే అటాక్స్ ఇండియా దేశంలో అమెరికాకి మించి వెళ్ళిపోయిందంట. ముందు మనం చూసినట్లయితే అమెరికాలో డివోర్స్ రేట్స్ ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా ఇండియాలో డివోర్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయంట. ప్రతి సంవత్సరము ఎన్నో డివోర్స్ కేసెస్ మరి నమోదు చేయబడతా ఉంటున్నాయి.
మరి ఈ ఇండియా దేశంలో ఎందుకు ఇది జరుగుతుంది అన్నట్లయితే మనం చూస్తే కొన్ని బేసిక్స్ మనకి తెలియడం లేదు. కొన్ని మనం ఊహించుకుంటా ఉంటాం, జరిగేది వేరుగా ఉంటుంది. అంతేకాదు ఆప్షన్స్ ఆర్ టూ మెనీ, ఆప్షన్స్ ఆర్ ఓపెన్. మరి నమ్మకస్తులు ఉన్నాడా అంటే నమ్మకస్తులు దొరకడము చాలా కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వై షుడ్ వి సఫర్, మనం ఎందుకు సఫర్ అవ్వాలి అని చెప్తూ మరి ఒక్క నెల ఒక్క వారం చూసి మరి వెంటనే విడాకులకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. మాకు ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అని చెప్తా ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ టెలింగ్? చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రేమిస్తే వివాహం చేసుకోవాలి, తెలుసుకున్నప్పుడే వివాహం చేసుకోవాలి. అది కరెక్టే, మంచిదే. కానీ దేవుడు లేని ప్రేమ, దేవుడు లేని ప్రేమికులు ఉంటారు కదండి, దట్ ఈస్ ఆల్సో బిగ్ డిజాస్టర్. చూడండి, ఒక మాట నేను చెప్తాను. ప్రేమించడం ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు లవ్ సంబడి ఎలా ఉంటుందంటే ఆటోలో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది. మరి నీకు నచ్చినప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటావు. సడన్గా నీకు నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తావు? ఆటో ఆపు 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 అని గొడవ చేసి నేను ఇక్కడ దిగిపోతావు, వెళ్ళిపోతావు. ఆటో వాడు వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళిపోతావు. ప్రేమ ప్రయాణం కూడా అంతే. ప్రేమించుకునే వారు ఒకవేళ ప్రయాణం చేస్తే దే కెన్ బ్రేకప్ ఎనీ టైమ్, దే కెన్ గో. బట్ వివాహం అలాంటిది కాదు. వివాహం ఎలాంటిదంటే సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. సో నువ్వు దూరం వరకు వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు నచ్చలేదు, నాకు వద్దు ఈ మ్యారేజ్ అనుకున్నప్పుడు నీకు దిగిపోవడానికి ఉండదు. సో మ్యారేజ్ ఇస్ వెరీ సీరియస్. ఒకవేళ నువ్వు దిగడానికి, పురుషుడైనా స్త్రీ అయినా నాకు నచ్చలేదు అని నీవు ఆ యొక్క పడవ నుంచి నువ్వు వెళ్ళిపోదామన్నా సముద్రం ఉంటుంది, నువ్వు ఈదలేవు, చాలా కష్టతరము. యూ హ్యావ్ టు గో త్రూ సో మచ్ ట్రామా ఇన్ యువర్ లైఫ్, సో మచ్ స్ట్రగుల్ ఇన్ యువర్ లైఫ్. సో మనము అందుకనే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త నిర్ణయాలు మనము తీసుకోవాలి. బస్సులో ప్రయాణం చేసినట్టు, ట్రైన్లో ప్రయాణం చేసినట్టు, లేక ఆటోలో, బైక్లో ప్రయాణం చేసినట్టు కాదు. నువ్వు ఆగమనగానే ఆగిపోవడానికి. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, మ్యారేజ్ ఎలాంటిదంటే ఒక్కసారి నీవు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఇరువురు సముద్ర ప్రయాణం చేస్తున్నట్లే, పడవలో మీరిద్దరు మాత్రమే ఉన్నట్టే. కాబట్టి మీరు సమాధానంగా ఉండి మిమ్మల్ని మీరు ఐక్యపరుచుకొని దేవుల్లో మీరు కట్టుకున్నట్లయితే మీ యొక్క డెస్టినేషన్ ఇరువురు చేరుతూ ఉంటారు. యూ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. కానీ మనము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటున్నాము, చిన్న గొడవ వస్తే ఏం చేస్తూ ఉంటున్నాము, చిన్న గొడవ వస్తే దాన్ని పెద్ద చేసుకుంటూ ఉంటున్నారు కొంతమంది దంపతులు. చూడండి, మన షర్ట్ వేసుకుంటాం కదా, మన డ్రెస్ వేసుకుంటాం కదా, చిన్న రంధ్రం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? తీసి పడేం కదా. చిన్న రంధ్రం వచ్చినప్పుడు దాన్ని కుట్టేయడానికి ఇష్టపడతాం. నీకు ఇష్టమైన డ్రెస్సే ఉండొచ్చు, ఇష్టమైన చొక్కానే ఉండొచ్చు, చిన్న రంధ్రం వస్తే కుట్టేస్తాం. ఒకవేళ కుట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ చిన్న రంధ్రం కాస్త పెరిగి 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 చినిగిపోతుంది. అప్పుడు మొత్తానికి మోసం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సర్మన్, ఈ యొక్క మెసేజ్ ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే, దేవాది దేవుడు మరి ఇరువురిని జతపరిస్తే, మరి వారి ఇరువురిని దేవుని ప్రణాళికలో వారిని ఐక్యపరిస్తే కనుక సమస్యలు రావని కాదు, వస్తాయి. కానీ ఆ చిన్న చిన్న రంధ్రాలు లేక ఆ చిన్న చిన్న గొడవలను మీరు వెంటనే కవర్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు బలమైన వారుగా చేస్తాడు. మీ పిల్లలు చాలా బ్లెస్సింగ్గా ఉంటారు. 112 కీర్తన మీరు తర్వాత ఈ మెసేజ్ తర్వాత చదవండి. అలాగే 128 కీర్తన, 127 కీర్తన యు రీడ్ ఫర్ మ్యారేజ్ అండ్ ఆస్క్ గాడ్, అయ్యా నన్ను ఇలా బ్లెస్ చేయండి, నా పిల్లల్ని ఇలా బ్లెస్ చేయండి అని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం చద్దాం. హోషేయ 11:4, ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. మన ప్రతి ఒక్క నడవడిలో దేవుడే మన బోధకుడు, దేవుడే మనకు ఎగ్జాంపుల్. యేసయ్య సంఘాన్ని ఎలా ప్రేమించాడనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చూస్తాము. 25వ వచనం నుంచి మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. మరి సంఘము ఆయన వధువుగా ఉంది, దేవుడు యేసయ్య మన వరుడుగా ఉన్నాడు. సో సంఘాన్ని ఎలా చూశాడు, వధువుని ఎలా చూస్తున్నాడు, భార్యను ఎలా చూస్తున్నాడు, ఈ ఎఫెసియన్స్ 5:25 నుంచి మనం చూస్తూ ఉంటాం. భర్తలు అలాగా చూసుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే భార్యలు కూడా దేవునికి లోబడినట్లుగా సొంత పురుషులకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత చెప్పాడు. కానీ ఇదంతా మనందరికి తెలుసు. కానీ వాట్ గాడ్ ఇస్ సెయింగ్ టు మేక్ అ స్ట్రాంగ్ మ్యారేజ్,
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది జీవితాలు ఘనంగా ఉంటాయి. ముందు వివాహం కానప్పుడు ఘనమైన జీవితం ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర ఘనంగా ఉంటారు, మరి ఆ కుటుంబం ఘనంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే పెళ్ళైందో ఘనహీనంగా అయిపోతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లు అంటారు, కోర్టు కేసులు అంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కొంతమంది కుటుంబాలు నేను చూశాను, సొంత వారే, సొంత బావే, సొంత మర్దలే, మరి అప్పటి వరకు మరి అక్క చెల్లెలు అన్నదమ్ములు వియంకులు బాగుంటారు, ఘనంగా ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఇష్టపడరు. అంతేకాదు లిటరల్లీ గుద్దులాట, లిటరల్లీ కొట్టుకుంటూ ఉంటారు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అది దేవునికి ఇష్టమైనది కానే కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అది మనోహరం అంట, మనోహరమైన బ్లెస్సింగ్ అది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుందంటే మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ కంపానియన్షిప్. మనం మొదట్లో ఆదాం ఒంటరిగా ఉండకూడదని దేవుడు సాటైన సహకారం దేవుడు చేశాడు. ఇట్ ఇస్ స్నేహ బంధం, అది దేవుడు అది దయచేశారు. ఎందుకంటే మంచి ఒక ఏజ్ వచ్చేగానే ఒంటరిగా ఉండడానికి మరి ఇష్టపడద్దు, ఈ సొసైటీ కూడా ఇష్టపడదు. అంతేకాదు మన శరీరం కూడా ఇష్టపడదు, మన మనసు కూడా ఇష్టపడదు. ఇఫ్ యు ఆర్ అలోన్ ఫర్ అ లాంగ్ టైం, నీ సైకిక్ మారిపోతుంది, నీ సైకాలజీ మారిపోతూ ఉంటుంది. నువ్వు మోర్ డిప్రెస్డ్, మోర్ నెగిటివ్ అయిపోతూ ఉంటావు, రోజు రోజుకి అయిపోతూ ఉంటావు. సరైన భార్య దొరికిందా నీ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, మ్యారేజ్ కానీ క్లిక్ అయితే అంట వారి జీవితము పరమగీతం అంట. ఒకవేళ ఆ మ్యారేజ్ క్లిక్ కాకపోతే వారి జీవితం విలాపవాక్యాలంట. నిజమే, దేవుడు ఒకవేళ మరి సరైన జోడిని దేవుడు, మీ సరైన వారిని దేవుడు నీకు ఇచ్చినట్లయితే కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరు సహనంతో, ప్రేమతో, క్షమాపణ హృదయంతో, దయతో, జ్ఞానంతో, దేవుని యందు భయభక్తులతో ఆ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను వృత్తిలోనికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. బైబిల్లో మరి పెద్ద పెద్ద భక్తుల గురించి మనం విన్నాం. మోషే భార్య గురించి మనకు తెలుసు. మరి మోషే మరి క్రైసిస్కి వచ్చినప్పుడు చంప చూశాడు దేవుడు. అటువంటి సమయంలో భార్య అడ్డుకుంది. అలాగే యోసేపు కూడా మరి ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు మరి ఫరో ఇచ్చాడు ఒక భార్యని, కానీ ఎప్పుడు వారు కొట్లాడినట్టుగా, ఎప్పుడు వారు విడిపోయినట్టుగా లేదు. అలాగే ఇస్సాకు, రెబేకా, అలాగే యాకోబు, రాహేలు, లేయా. యాకోబుకి లేయా అంటే ఇష్టం లేదు, కానీ మీకు ఒకటి తెలుసా, దేవుడు వారి ఇరువురిని లాస్ట్ వరకు వచ్చాడు. మీకు ఇంకొక మాట చెప్తాను, రాహేలు యొక్క సమాధి మధ్యలో ఎక్కడో పాతి పెట్టారు, కానీ యాకోబు చెప్తాడు, నా యొక్క సమాధి నేను చనిపోయిన తర్వాత నా భార్య పక్కన పాతి పెట్టాలి. ఎవరు ఆ భార్య అంటే లేయా. సో కొన్నిసార్లు ఆ కంపానియన్షిప్ దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. మన జీవితాంతము వారు మనకి తోడుగా ఉంటారు, తోడు నీడ అంటారు. అందుకనే ఈడు జోడు కాదు, తోడు నీడ కాదు, దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి మ్యారేజ్ విషయంలో నువ్వు సంకోచిస్తున్నావా, లేక నువ్వు తొందరపడుతున్నావా, ఏ విషయంలో సందేహించినా ఒక్క మాట దేవుడు మాత్రం చెప్తున్నాడు, మ్యారేజ్ ఈజ్ అ కంపానియన్షిప్. పురుషులారా, మీ భార్యలతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా, అన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారా, ఒక స్నేహ బంధం కలిగి ఉన్నారా? లేదు. చాలామంది పురుషులు స్త్రీలను వ్యతిరేకంగా చూస్తూ ఉంటారు, ఎనిమీస్ లాగా చూస్తూ ఉంటారు, శత్రువులాగా చూస్తూ ఉంటారు, లేక దేనికి పనికిరాని దానిలాగా చూస్తూ ఉంటారు. అంట్లతో ఉంటుంది, బట్టలు ఉదుకుతుంది కదా, కాబట్టి నా బిజినెస్ గురించి ఏం చెప్తానా? అలా కాదండి. దేవుడు అంట స్త్రీలలో ఇంట్యూషన్ పెడతాడు. భార్యలో దేవుడు భర్తకి ఏదైనా సంభవించక మునుపు దేవుడు భార్యకు దేవుడు తెలియజేస్తాడు, అలాగే భర్తకు కూడా దేవుడు తెలియజేస్తాడు. అలాగ వారి ఇరువురు ఒక్క సోల్ అవుతాడు, ఏక శరీరం అవుతారు. సో దేవుడు అంటున్నారు, నీకు సాటైన సహకారం నేను ఇస్తే నీవు ఇద్దరు కలిసి స్నేహ బంధంతో పంచుకోవడానికి మీరు ఇష్టపడతా ఉండండి. కొంతమంది పురుషులు మోటోలో ఎలా చెప్తారంటే, నీ పని ఎంత, నువ్వు అంట్లు తోముకో, బట్టలు ఉతుకో, ఆ పిల్లని చూసుకో, మా అమ్మ ముందే చెప్పింది, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, కాబట్టి నోరు మూసుకొని నీ పని చేసుకో అని చెప్తా ఉంటారు. నా జోలికి రాకని చెప్తా ఉంటారు. ఎంత నిజంగా ఎంత డీగ్రేడింగ్ అండి. దేవుడు అంటాడు సాటైన సహకారి అంటాడు. కొన్నిసార్లు ఇద్దరు కలిసి స్నేహబంధంతో కూర్చొని ఒక టీం వర్క్గా కూర్చొని, అండి మనం ఇది చేద్దాం, మీరేమంటారు, లేక భర్త మనం ఇది చేద్దాం, నువ్వేమంటావు, నువ్వేం సలహా ఇస్తావు, సలహాలు తీసుకోవడంలో తప్పేం లేదు. మరి సలహా తీసుకోకపోతే ఒక్కొక్క భార్య నేను చెప్పింది ఏం వినవు అని చెప్పి మొండి పట్టు వేసుకొని గొడవల మీద గొడవలు పెడతారు. అలాంటి గయ్యాలి వారు కూడా వద్దు. దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఒక స్నేహబంధంతో దేవుడు అంట తన వధువుని మరి ఎంత తప్పులు చేసిన ఆమెనైనా కూడా దేవుడు అంటున్నాడు,
ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. హోషేయ 11:4 మనం చూసినట్లయితే దేవుడు మనల్ని మరి తన భార్యని, తన వధుని స్నేహ బంధంతో ఆకర్షిస్తున్నాడు. కానీ కొంతమందికి మాటలు ఉండవు, అదే ఇంట్లో ఉంటారు, అదే 4 గోడల మధ్యలో ఉంటారు, ఒకళ్ళు మాట్లాడుకోరు, ఒకరికొకరు ఇష్టము ఉండదు, చిరాకేస్తూ ఉంటుంది, ఒకరి మొహం చూస్తే చిరాకేస్తూ ఉంటుంది. ఒక సర్వే చెప్తుంది, సైంటిస్ట్ సర్వేలో చెప్తా ఉంటున్నారు యుఎస్లో, అది లిటరల్లీ ఆ యొక్క రీసెర్చ్ చేశారంట. భర్త ఉద్యోగంకి వెళ్ళక ముందు ప్రతిరోజు తన భార్య తల మీద, నొసల మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్తూ ఆమె ముఖం చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతి విషయంలో కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా ఉంటాడని. ఇది రియల్లో అబద్ధమో మనకు తెలియదు, కానీ అది లిటరల్లీ కొంతమంది 100 కపుల్స్కి వారు ఈ సర్వే చేశారంట. మరి అంత స్నేహం బంధంగా ఉంటే అన్ని విషయాల్లో సక్సెస్ని చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు కూడా అంటూ ఉంటాడు, నీ భార్య బలహీనమైన ఘట్టమని, మరి ఆమెని నీవు తీసి పడేయక, నిష్ఠూర పెట్టక, ఆమెని నువ్వు గణపరచు, సన్మానించు అని దేవుడు చెప్పలేదా? సన్మానించమని మరి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి మనం చదివితే ఉంటుంది అక్కడ. అలాగే భార్యలారా, మీ భర్తలతో నువ్వు స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయి. మీ అన్నతో మంచి మాట్లాడతావు, తోబుట్టులతో బాగుంటావు, అక్క చెవులతో బాగానే ఉంటావు. భర్త దగ్గరకు వచ్చి చిరాకు పడుతున్నావా? నీకేం తెలియదు ఊరుకో అని నువ్వు చెప్తున్నావా? లేక నీ తల్లి చెప్పిందే కరెక్ట్ అని నువ్వు అనుకుంటా ఉంటున్నావా? నీ తల్లి తెచ్చిందే కరెక్ట్. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు ఎలా చేస్తారంటే, భర్త ఎంత కష్టపడి ఒక చీర తెచ్చాడనుకోండి, ఇంట్లో ఏదైనా సామాన్ తెస్తే మరి ఏమి పొగడరు, మంచి చేసావు, చాలా బాగా చేసావు, బాగా తెచ్చావు, ఐమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ రియల్లీ లైక్ యూ అని చెప్పరు. కానీ అదే వాళ్ళ మదర్, వాళ్ళ పుట్టింటి నుంచి ఎవరైనా చీర పెట్టినా, ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఎంత బాగా పెట్టారు అని ఎలాగైపోతారు కదండి. ఎందుకు ఇలా ఉంటుంది? ఎందుకు మనం ఇలా ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక భార్య ఒక భర్త ఏక శరీరం, వారి ఇరువురు స్నేహం బంధం కలిగి ఉండాలి, వారి ఇరువురు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది పురుషులైతే కష్టపడతా ఉంటుంది, దినమంతా కష్టపడతా ఉంటుంది భార్య. ఆయన ఏం చేస్తాడు, మా ఫ్రెండ్స్ వచ్చాడు స్పెషల్ వండని చెప్తాడు, కానీ ఒక్కసారి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేయడు, కనీసం ఒక ప్లేట్ కూడా టేబుల్ మీద పెట్టాడు. ఇలా కూర్చొని అన్ని తేవాలి, అన్ని చేయాలని ఒక బానిసగా చూస్తూ ఉంటారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు చాలా కష్టంగా వింటూ ఉంటాడు. నీవు ఒకవేళ ఇలాగ ఉన్నట్లయితే నువ్వు మార్చుకో. నీవు ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్నట్లయితే చేసుకో, కానీ ఎలాంటి పెళ్ళి అంటే పరిశుద్ధంగా ఉండండి, అంతేకాదు స్నేహ బంధం కలిగి ఉండండి. ఒకరికొకరు చెప్పుకోనండి, మీ వీక్నెస్ స్ట్రెంగ్స్ చెప్పుకోనండి. ఒకవేళ నీ భార్య నీ దగ్గరకు వచ్చి నా గతంలో ఇది జరిగిందండి అని నీకు చెప్తే, అది ఆమె వీక్నెస్గా గిల్టీ ఫీల్ అవుతుంది. నీకు చెప్పిన తర్వాత ఆమె రిలీవ్ అయిపోయింది అనుకోండి, చాలా రిలీఫ్ పొందుకుందనుకోండి, మరి మాటికి ఆ యొక్క టాపిక్ ఎత్తి ఆమెను బాధించకండి. ఎందుకంటే మాటికి జరిగిన సంగతి మాటికి చెప్తా ఉంటే మిత్రభేదం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఎందుకు ఆ స్నేహం బంధాన్ని విరగొట్టుకుంటూ ఉంటారు? ఎంతమంది తెలుసా అండి, పురుషుల్లో కొంతమంది నేను చూస్తూ ఉంటాను, నలుగురిలో భార్య మీద జోకులు వేస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు నేను చూస్తూ ఉంటాను, పుట్టింటికి వెళ్ళారా భర్తను తీసి పడేసినట్టుగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ కుటుంబమే గ్రేట్ అని చూపించుకుంటూ ఉంటారు. మరి అలా చూపించుకోండి, కానీ డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ హస్బెండ్, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ వైఫ్. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, సరైన వారు లేరు, సరైన జీవితము లేదు, అందుకనే సరైన ఘనమైన జీవితము లేదు. చాలా వివాహాల్లో మనం చూస్తే వివాహం ముందు బాగుంటారు, కానీ వివాహం చేసినాక ఘనహీనంగా అయిపోతారు. ఎందుకంటే దే డోంట్ ఫాలో ఫ్యూ థింగ్స్. భార్య ఎంత పరిగెత్తుకుంటూ ఉత్సాహంతో భర్తకి అన్నీ చెప్పుకోవాలనుకుంటుంది కదా, భర్త వినడు. మీకు తెలుసా, భర్త భరించేవాడు ఓడ్చుకుంటాడు, అంతేకాదు భర్త వింటాడు. వినే భర్త ఉంటే కనుక నిజంగా అన్నీ చెప్పుకుంటారు భార్య, ఎవరికి చెప్పుకోనక్కర్లేదు. ఆదము ఒకవేళ అవ్వ చెప్పేది వింటే కనుక మరి సాతాను సర్పము మాట్లాడింది అవ్వ వినేది కాదేమో. కాబట్టి భర్త మాట్లాడాలి, చెప్పాలి, వినాలి. అప్పుడు ఆ అటెన్షన్ ఇచ్చినట్లయితే, ఆ స్నేహ బంధం ఉన్నట్లయితే వారు నిన్ను నమ్ముతారు, భర్తగా నిన్ను నమ్ముతారు. అంతేకాదు నీవు కూడా వారికి నీవు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉంటావు. యేసయ్య కూడా శిష్యులతో అంటాడు, మీరు నా దాసులు కారు,
మిమ్మల్ని ఈ రోజు నుంచి నా స్నేహితులని అంటానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనం చూద్దాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియచేసి తిని. యేసయ్య తన శిష్యులను దాసులు అన్న పిలవట్లేదు. నువ్వు నా మాటలు వింటే, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ నువ్వు లోబడితే నువ్వు నా స్నేహితుడు అవుతావు, నా స్నేహితురాలు అవుతావు. అలాగే భర్త చెప్పిన మాటలు కూడా నీవు లోబడతా ఉంటుండగా అన్నీ నీకు చెప్పుకుంటూ ఉంటాడు. చూడండి, దాసుని పిలిచి చెప్పుకోరు, పనివారిని పిలిచి నా బీరువాలో ఇంత ఉంది, నా అకౌంట్లో ఉంది, నా శాలరీ ప్యాకేజ్ ఇంత, లేక నా ఓన్లీ ఇట్లా ప్రతి ఒక్క సీక్రెట్స్ చెప్పుకోరు. అదే స్నేహితులకైతే అన్నీ తెలియచెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ స్నేహ బంధంతో నేను నిన్ను ఆకర్షించినట్టుగా నీవు కూడా నీ భార్యతో, నీవు కూడా నీ భర్తతో అదే స్నేహ బంధం కలిగి ఉండండి, స్నేహం కలిగి ఉండండి. ఆ స్నేహాన్ని పాడు చేసుకోకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి సూర్యుడు అస్తమించేంత వరకు మన కోపం ఉండాలి, ఆ తర్వాత కోపం ఉండకూడదు. ఒకవేళ మీరు కొట్లాడినా బాధపడినా మరి జరుగుతాయండి. మరి ప్రతి మ్యారేజ్లో ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక తిట్లు ఉంటాయి. కానీ తిరిగి కోపాలు ద్వేషాలన్నీ పక్కబెట్టి యేసయ్య కొరకు, యేసయ్య చెప్పిన మాట కొరకు, ఆయన చెప్పింది మనం విన్నట్లయితే దేవునికి స్నేహితులుగా మనం ఉంటాం. దేవుడు మనకు అన్ని బయలుపరుస్తూ ఉంటాడు. నీవు నీ కుటుంబం ఒక దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మ్యారేజ్ కానీ నీవు ఈ మాటలు వింటున్నావా? ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజా, ఇవన్నీ కాదు. ప్రభా యేసయ్య, అయ్యా ఒక స్నేహితుడిని నాకు ఇవ్వండి అయ్యా, నా కోసం మంచి కోసం ఆలోచించేవాడిని నాకు ఇవ్వండి. యోనాతాను దావీదులు మంచి స్నేహితులు అంటండి. యోనాతాను అంటూ ఉంటాడు కదా, దావీదు నీ స్నేహం ఎలాంటిదంటే మరి స్త్రీల కంటే శ్రేష్టమైనది నీ స్నేహం. చూడండి, మరి పురుషుడు యవనస్తుడు స్త్రీల విషయం ఎంత పిచ్చిగా ఉంటాడు కదా, కానీ యోనాతాను అంటున్నాడు నీ స్నేహం అలాంటిది అంటున్నాడు. స్త్రీల ప్రేమ కూడా గుర్తురావట్లేదు, అంత క్లోజ్గా ఉన్నారు, అంత క్లోజ్గా వన్ సోల్గా ఉన్నారు, ఏక శరీరంగా ఉన్నారు. స్నేహ బంధము, కంపానియన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏకత్వం అండి, అది ఏకత్వం. దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకోండి, లవ్ బట్టి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి నువ్వు అనుకున్నట్లయితే చాలాసార్లు మనము లవ్ మ్యారేజ్ క్లిక్ అయిందని చాలామంది అంటారు. కానీ కొంతమంది కూడా చెప్తారు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్తారు. ఏది వెళ్ళాలో తెలియదు, కట్న కానుకలు ఎక్కువ ఇవ్వాలి, ఎలా చేయాలో తెలియదు. నేను ఒకటి చెప్తా ఉంటున్నాను, ఫస్ట్ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు స్నేహం బంధం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆదాంతో ప్రతిరోజు మాట్లాడేవాడు. అందుని బట్టి ఆదాం ఒక్కడిగా పనిచేయడం దేవుడు చూసి ఒక సాటైన సాకాన్ని దేవుడు తయారు చేశాడు. అలాగే ఫస్ట్ రిలేషన్షిప్ యూ షుడ్ హ్యావ్ ఈజ్ విత్ గాడ్. ఆయనతో ఫ్రెండ్షిప్ నువ్వు చేసుకున్నట్లయితే సరైన ఫ్రెండ్స్ నీకు వస్తారు, సరైన వారిని దేవుడు తీసుకొస్తాడు. అంతేకాదు ఒక చక్కని భార్యని లైఫ్ టైంలో నీకు మేలు చేసేదిగా వస్తుంది. చూడండి, భార్య దొరికిన వారికంటే మేలు దొరుకును. కాబట్టి దేవుడు నీకు ఒక మేలు చేయాలంటే నీకు ఒక భార్యను ఇస్తాడు. అలాగే వైసి వర్స, భర్త దొరికిన వారికి కూడా మేలు జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎటువంటి భయం లేకుండా నువ్వు జీవించవచ్చు, ఆయన కుటుంబాన్ని నువ్వు కట్టచ్చు, మీరిరువురు కలిసి చక్కని పిల్లల్ని మీరు కనొచ్చు. అంతేకాదు మంచి జనరేషన్ ఉండొచ్చు. దేవుడు మీ కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచుతూ ఉంటాడు. ఈ సొసైటీలో మీరు తల ఎత్తుకొని బ్రతికేంత దీవెన దేవుడు మీకు దయచేయనుగాక. కాబట్టి ఈ మ్యారేజ్, ఈ రిలేషన్షిప్స్ వల్ల కొన్నిసార్లు మనం అన్నీ కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు స్నేహబంధం కలిగి ఉండు. స్టార్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్, కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ప్రతి విషయంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ మీరు ఉండండి. డివోర్స్ అనే మాట కాదు కదా, ఆయన లేకుండా కూడా ఎలాగ జీవించాలని అలాగ మీకు అలాంటి తలంపు మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి హ్యావ్ అ టీమ్ వర్క్. సో బోత్ ఆఫ్ యూ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, రేపు కాబోయే భర్త కూడా మీరు ఇరువురు కలిసి చేతులు కలుపుకొని మరి ప్రతి అడుగులో ఇరువురు వెళ్తూ మరి దేవుని యొక్క దీవెన పొందుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఐఎమ్ అగెయిన్స్ట్ లవ్ మ్యారేజెస్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ లవ్ మ్యారేజెస్. కానీ లవ్లో ఉన్నంతగా మ్యారేజ్ తర్వాత ఉండదు. చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి. అయినా కూడా ప్రేమ అన్ని విషయాలు గొప్పది కాబట్టి ఆ ప్రేమ ప్రతిది చేయిస్తుందని నమ్ముతా ఉంటున్నాను. సో చిన్న ప్రార్థన చేస్తాను. మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేవారు, కొత్తగా సంబంధాలు
ఏర్పాటు చేసుకున్నవారు, అలాగే మనం చూసినట్లయితే మ్యారేజ్ అయిన వారు కూడా మరి ఒక స్నేహ బంధంతో కలిగి ఉండండి. ఒకవేళ ఆయన ఏదైనా అన్నా, ఏదైనా తిట్టినా, నీ భార్య ఏదైనా విషయం కోపగిలినా స్నేహితులు ఎలా కలిసిపోతారో అలా కలిసిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, మంచి మాటలు చెప్పిన దేవుడవునైనా ప్రభా తండ్రి, చాలాసార్లు మిస్టేక్స్ చేస్తూ మా డెసిషన్స్ ద్వారానైనా మేము కృంగిపోతున్నాం. అయితే నువ్వు చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా జీవితాన్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. రానున్న దినాల్లోనైనా నీ బిడ్డల్ని నాయన ప్రభా స్నేహ బంధంతో ఆకర్షించడం మాత్రమే కాదు, సరైన వారిని నాయన ప్రభా నువ్వు వారికి ఇస్తున్నందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లోనైనా నీ బిడ్డలు నాయన ప్రభా తండ్రి అయ్యా ఉన్నత లెవెల్స్లో అయ్యా తన ఉన్నతమైన స్థితిగతుల్లో ఉండాలి నాయన ప్రభా. అయ్యా ఈ యొక్క మ్యారేజ్ డ్రామాస్ తీసివేయండి నాయన. ఎవరైతే కృంగిపోతున్నారో, ఈ వివాహం ద్వారా అలసిపోతున్నారో వారి యొక్క భర్తలను మార్చండి, వారి యొక్క భార్యలను మార్చండి అయ్యా తండ్రి. డివోర్స్ కాకుండా చూసుకోండి అయ్యా తండ్రి. వేసే కలహ ప్రియులు ఉండకుండా చూసుకోండి నాయన ప్రభా. అయ్యా భార్య భర్త ఏక శరీరం ఏకత్వం అయ్యా నీ గుర్తు ఎరిగి నాయన ముందుకెళ్ళటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ మాటలు విన్నాం కదా. సో మ్యారేజ్లో మీరిరువురు కంపానియన్స్గా ఉండండి, వేరే ఎవరు వద్దు. చాలామంది అంటారు నీకేం తెలీదు, మా అక్కకన్నీ తెలుసు, మా అత్తకన్నీ తెలుసు, మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలుసు, నీకేం తెలీదని భార్యను అంటారు, లేక భర్తను అంటారు, మరి అన్నలను, తమ్ముళ్ళను, చెల్లెలను తీసుకొస్తూ ఉంటారు. సో కంపానియన్షిప్ ఇస్ బిట్వీన్ టూ పీపుల్. బీ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించును గాక. సీ యూ నెక్స్ట్ థర్స్డే విత్ అనదర్ వండర్ఫుల్ మెసేజ్. less than 30 minutes. God bless you. Praise the Lord.